చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. చీరలో నుంచి వచ్చి మరి తంతాడు తాత. తాత తాతనా నా సుజ్జి చూడు తాత, ఇక్కడ కూర్చొని ఎంత చక్కగా నవ్వుతుందో. సుజ్జికి బొగ్గలు వచ్చినట్టున్నాయి చూసుకోండి. ఇది బోండాలా ఉంది సుజ్జి గారు. చెప్పండి మా డైలాగ్ కూడా మీద చెప్పండి. మీరేలా కాదు, సారీ. నీ కళ్ళు కాదా నా కళ్ళతో చూడు మనోడా. ఇదేంటి తాత, నీ కళ్ళతో చూస్తే బామ్మలా కనబడుతుంది. నువ్వు కూడా నా తాతయ్య కంపెనీ ఇద్దామని. నీ పేరు మీద కంపెనీ ఎక్కడుంది తాత? చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఇలాంటి డైలాగ్లు కొడుతుంది. నిన్ను పట్టించుకోకండి. కొడతా. ఒరే అన్నయ్య, ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉండాలంటే ఒక పని చేయాలరా. ఏంట్రా? యోధాతో నాకు పెళ్లి చేయాలి. ముందు స్కిట్ లో నుంచి నిన్ను పంపించేయాలి. ఏహే, ఇదంతా కాదు. అత్త రావే బయటికి. ఆగండి, రా లాగ్ చేయడానికి. చెప్పు. ఆంటీ పడుకుంది కదా, పడుకోనివ్వండి. మనిషికి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మరి పొయ్యి పడుకో. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానో తెలీదు, ఎప్పుడు వచ్చానో తెలీదు. ఎప్పుడు పోతావో కూడా తెలీదు. ఆగ్రా బాబు. వస్తే అత్త వినపడుతుందా? ఏందే రా అత్త బయటికి. ఏ అర్ధరాత్రి మధ్యలో తరవన్నట్టు ఏందే? నేను రా, నాకు నిద్ర వస్తుంది. బాబా చూసావా, మీ ఆవిడ్ని మీ అమ్మే కిడ్నాప్ చేసింది, అందుకే బయటికి రావట్లేదు. మందులోకి ఐస్ ముక్కలు కావాలి, ఫంక్షన్ లోకి అమ్మ లక్కలు కావాలి. నువ్వు వచ్చి వీళ్ళందరి లెక్కలు తేల్చాలి. రా అమ్మ బయటికే. అయితే వస్తున్నా గురా. ఇదిగో బిందు మాధవి, చెప్పత్తా. 10,000 నక్లీస్ వేసుకున్నా, పట్టు చీర కట్టుకున్నా, ఇంటికి పోయిన తర్వాత అన్ని తీసి పడేసి చొమ్ముడు నీళ్లు గుమ్మరించుకొని నైటీ వేసుకుంటే ఉంటుంది. నీ కొడుకేమో 90 వేసాడు, నువ్వేమో 90 వేసావా? పోనివా, నేను 90 వేసుకోమను, నీ 90 వేసుకుంటా. అమ్మా, ఈ నైటీ సుజ్జిది కదమ్మా. ఒరే, నీ బర్త్డే ఎప్పుడురా? గుర్తులేదు. అది మాత్రం గుర్తులేదు కానీ నీకు నైటీ గుర్తుందారా గుమ్మిడి గుట్టు? కోడళ్ళని కొట్టి అత్తల్ని చూశాను గాని కోడలు నైటీ కొట్టేసి అత్తని నిన్నే చూస్తున్నానమ్మా. అత్త, నిన్ను కూడా నైటీ వేసుకోమన్నాగా. నైటీ వేసుకున్నందుకేనమ్మా మీ మామయ్య హిమాలయాలకు వెళ్ళాడు. ఓ ఐ థింక్ వాటో దీవెనా, నీ నైటీ వేసుకుంటే ఎలా ఉన్నాను? బాగున్నావమ్మా. ఆంటీ అంటే నమ్ముతారు. ఆంటీ అంటే నమ్ముదేంటి? అమ్మమ్మ నానే, నా ముసల్దాన్లాగా అమ్మమ్మ నాయింది. కోడలా, నేను వయసులో ఉన్నప్పుడు బయటికి వెళ్తే లోపలికి వెళ్ళన్నారా? కాదు, కుర్రకారంతా కార్లు వేసుకున్న వెంట పడేవాళ్ళు. ఒక్క కారైనా గుర్తలేదా నిన్ను? ఏరా, ఏం తింటున్నావు? చికెన్ బిర్యానీ అక్క విత్ డబల్ మసాలా చికెన్ ఫ్రైడ్ రైస్. ఏరా, నేను డూప్లికేట్ బిర్యానీ పెట్టించమని చెప్పిన. ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు రక్తం దావుతున్నా పేరు వచ్చింది. ఒరిజినల్ అది. ఒరిజినల్ బిర్యానీ తెప్పించుకుంటు మాస్టర్. ఏ నిజంగా సగం తినేశాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వేం చేస్తున్నావే? చీర మడత పెడుతున్నా. మళ్ళీ ఎందుకు ఇప్పుతున్నావు? మడత పెట్టడానికి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. మొగుడు పిల్లలు ఇప్పుకోవటం చుట్టుకోవటం, ఇప్పుకోవటం చుట్టుకోవటం. నా పానను బట్టు పోతలకి. ఏంటి మా కొంపలు ఎందుకు వచ్చారు? పోండి అవతలకి. నన్ను బెదిరిస్తున్నావు కదా? ఏయ్ ఫోన్ 100. ఇంత చిన్న నెంబర్ ఉంది ఏంది? చిన్న సిమ్మ కాదు, పోలీస్ నంబర్. పోలీసు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? పోలీసులు వస్తే అన్ని తీసుకెళ్తారు. ఎందుకురా? వదిన లాస్ట్ ఎవరితో ఉంది? వాడితోనే ఉంది. తర్వాత ఎవరితో మిస్ అయింది? వాడి దగ్గర మిస్ అయింది కదా, అందుకే అన్ని తీసుకెళ్తారు. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. పోలీసులు వద్దు, ఏం ఫోన్ చేయొద్దు, మీరు ఇక్కడే ఉండండి. రేపు వెళ్ళి చక్కగా మీ అక్కని ఎతుకుదాం, సరేనా? రేపా ఎతికేది? నా కూతురు లేక మేము బాధపడుతుంటే నువ్వు నైట్ వేసుకుని కులుకుతున్నావా? చెప్పవే. నా కూతురు ఎక్కడుందో చెప్పవే. నైట్ అత్త, చీర కాదు.
పూరి. ఏంట్రా ఇది? నేను చెప్తున్నా ఇప్పుడైతే పడుకుందాం. నాకు ఆయాసం అవుతుంది, మంచి నీళ్ళు ఇవ్వండి రా. అక్క ఏ ఆగురా. నిద్ర మస్తు వస్తుంది నాకు. మేము పోయి పడుకుంటా, పొద్దులేసి చూసుకుందాం. పోండి చూసుకుందాం. మామ చూడు అసలు అక్కడక్కడ తిరుగుతున్నాడు. సంతోషు అమ్మా నన్ను ఎవడో గట్టేస్తున్నాడు రా. పిల్లాన్ని ఎలాగో కాపాడుకోలేకపోయా, పోయి తల్లినైనా కాపాడుకుంటా. అరే హీరో, పక్కనే అమ్మని అట్లా కట్టేసి అలా చేస్తా అంటే హీరో అనుకుంటూ పడుకున్నావేరా. నేను ఫ్యామిలీ హీరోని, ఆ ఫైటింగ్ చేయలేను. నువ్వు బయట చేసేవన్నీ ఇక్కడ చెప్పమంటావు అర పేర్లతో సహా. వద్దురా నీ ఎంత పని మాత్రం చేయక. ఒరేయ్ వచ్చి నన్ను కాపాడండి రా. ఆహా ఇది ఆడిందిరా నీతో నీ వింత నాటకం. అమ్మా అచ్చం సుజ్జి లాగే ఉంది కదా. ఒరే బట్ట భాషిగా సుజ్జీనేరా. రే నేను చూస్తుంటేనే నువ్వు గింత నటిస్తున్నావు అంటే నేను చూడకుండా గింతెంత పర్ఫార్మెన్స్ చేసి ఉంటారో. ఎంత నటించినావు చెప్పురా. ఏయ్ సుజ్జి, నా సంతోషిని కోర్సవేందే అసలు. గెడసా నువ్వు ఆడిపోయినవే. చెప్పు, నిన్ను కిడ్నాప్ చేసింది మీ అత్తే కదా. చెప్పు చెప్పు. నా అత్త నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? మరి నీకు నువ్వే కిడ్నాప్ అయ్యావా? కిడ్నాప్ అనే ప్రమోషన్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఒక వీడియో చేసుకున్నా, అది వైరల్ అయింది, మీ దగ్గరకు వచ్చింది అంతే. మరి నీ ఇంట్లో మొగుడు ఉన్నాడు కదనే, వాడికి కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళినావు? మీరు ఇంట్లో చెప్పకుండా వస్తే వాళ్ళందరూ టెన్షన్ పడతారు కదా. అది వీడియో తీసి పంపిస్తే ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తానన్నారు అత్తమ్మ. వీడియో ఎవరు తీసిండే? ఇంకెవరు, ఈ బిట్టునే. దొంగ సచ్చినోడు. కొంచెం చేతులు ఇప్పురా. నా మీద నింద వేసి అందరి ముందు నా పరువు తీసి నాకు ప్రశాంతత లేకుండా చేస్తారా? ఏదది? అబ్బా అన్న సినిమా ప్రమోషన్ చేస్తున్నానే, కొడుతుంటే ఒక్కొక్కరు అబ్బా అబ్బా అంటుంటే రీల్ అప్లోడ్ చేస్తాం, కొలాబరేషన్ కూడా పెడతా. అబ్బా 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 అబ్బా. నానా సంతోషు, పెళ్ళం పెళ్ళం అని చెప్పి నన్ను పరువు తీస్తావరా? సూపర్, అందరు చాలా 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 బాగా చేశారు. నేను అయితే మస్త్ ఎంజాయ్ చేశాను, నవ్వాను. ఐ లవ్ దిస్. థ్యాంక్ యూ ఫుల్ ఫన్. నవదీప్ గారు బాగుంది, బాగా వర్కౌట్ అయింది అండ్ ఇట్స్ వెరీ 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 హిలేరియస్. నేనైతే పడి నవ్వా. బిందు గారు అత్త నైటీలో సెక్సీగా ఉంది. దీపిక అబ్బబ్బబ్బబ్బబ్బా అత్త ఏం చేసావే నువ్వు? నవ్వించడానికి టీఆర్పీ ఎంతో వస్తుందో తెలియదు కానీ ఆ నైట్కి మాత్రం టీఆర్పీ డెఫినెట్ గా వస్తుంది. సుప్రీత ఎలా అనిపించింది? క్రేజీ అసలు, నేను ఫుల్ ఎంజాయ్ చేసా. జడ్జెస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ ఎవరు? అందరికి మీ అందరికి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీద స్కిట్ హిట్ కొడుతూ మన ఆడియన్స్ ని నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేస్తుంది మరెవరో కాదు, మన టీమ్ వెంకీ. లెట్స్ వెల్కమ్ దెమ్. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఈనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. సరే
మనం అలా షాపింగ్కి వెళ్దాం పదా. నేను రాను. ఎందుకు? మొన్న ఇలాగే షాపింగ్ అని తీసుకెళ్లి రేషన్ షాప్ ముందు అరగంట సేపు లైన్ లో నుంచోబెట్టావు. అయినా నిన్ను అనవసరంగా చేసుకున్నాను సార్. నా ఫస్ట్ ఒక సంబంధం వచ్చింది సార్, అది చేసుకుంటే చాలా బాగుండేది. అసలు దాన్నే చేసుకోవాల్సింది కదా. నా పెళ్లిలో గుర్రం పారిపోయింది సార్, లేకపోతే అదే పెళ్లి చేసుకునేవాడిని. ఏవండి, గుర్రం పారిపోతే పెళ్లి ఆగిపోతుందా? గుర్రం మీద పెళ్లి కూతురు దాని లవర్ ఉన్నాడు. అమ్మాయి చాలా స్పీడ్ అనుకుంటా. అదేలే. నీకేమైనా కోరికలు ఉన్నాయా? అవునండి. ఏంటవి? అర్ధరాత్రి 12 గంటలకి మీతో లాంగ్ డ్రైవ్ 120 స్పీడ్ తో వెళ్ళాలని నాకు కోరికగా ఉందండి. అప్పుడు అది కోరిక కాదే, శివరి కోరిక అవుతుంది. ఇలాంటి రిస్క్లు ఏం చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఒక అందమైన కూతురుంది. అది మామూలుది కాదు సార్, చందమామే నేలకు దిగొచ్చినట్టు ఉంటుంది. నమ్మరా? అమ్మా చిట్టి తల్లి ఒకసారి రారా కన్నయ్య. చిట్టి తల్లి బంగారు కొండ. అదిగో చూడు జానీ మాస్టర్. జాజా అనకి ఆయన పోయినా పోతాడు. లాస్ట్ స్కెడ్యూల్ అట్లనే వెళ్ళిపోయాడు మధ్యలో. అక్కడ చూసారా మేడం? బిందే కాదు, బిందు మాధవి గారు. అక్కడ ఆయన ఎవరో తెలుసా? నాన్న అంటదంటే అది నాన్న నాన్న అనట్లేదండి, నవదీప్ అనడానికి ట్రై చేస్తుంది. ఇంకోసారి ట్రై చేయక, నా గుండె వేలాగుంది. ఇదిగో ఇక్కడ ఈమె ఎవరో తెలుసా? తిట్టినట్టుంది అది. అదిగో అక్కడ చూడు, వాళ్ళు ఎవరు? సుప్రీత. సుప్రీత సుప్రీత సుప్రీతనే సుప్రీత. దాన్ని తీసుకొని వెళ్ళి స్టేజ్ పాడు చేసినట్టున్నది. సార్ మా పాప సార్, తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ సార్. రే చిట్టి తల్లి. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఏవండి, పంచభూతాలంటే మీకేంటో తెలుసా? మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ అమ్మమ్మ. ఏవండి, పంచభూతాలంటే ఏంటంటే గాలి, నీరు, నిప్పు, నేల, భూమి. అవ్వా, నేను ఇంకా పీక్కు తినే వాటిలో పంచభూతాలు అంటారేమో అనుకుని మీ వాళ్ళ పేరు చెప్పాను. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నేను. సార్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మాది లవ్ మ్యారేజ్ సార్. నేను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు సార్. ఏమండి, మీకు కూడా నాలా కళ్ళు కనిపించవా? కలుద్దాం కావాలా? నీ అంగమ్మ చెప్పు. అంది కొంచెం అంది అంది సీసీ కెమెరా. ఏవండి, ఈ కాలంలో అంటే దొంగలు పడుకుంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి, మరి ఆ కాలంలో ఏంటండి? ఉన్నారుగా మన బామ్మలు, అలే పెద్ద సీసీ కెమెరాలు. ఇంత పెద్ద సెట్ లో ఒక్క కెమెరా కూడా లేదు. ఎందుకు లేరు? మీ బామ్మ మా బామ్మ ఉన్నారుగా. ఎక్కడా? అదిగో సుప్రీత మా బా, అగో దీపిక నాన్నమ్మ. అయిందా? బాగైందా? సరేనండి, మన కొడుకంతండి. ఓరి ఇంకా రాలేదా? ఒరే కొడకా, ఈడే సార్ మా కొడుకు. అదిగోరా మాస్టర్ జానీ. సరే డాడీ. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇచ్చేస్తా. ఏటి ఇచ్చొస్తారా? జానీ అన్నావు కదా, జానీ చెత్త. డాడీ నాకు బొమ్మ కావాలి. ఏ బొమ్మరా? ఆ బొమ్మే కావాలి. ఏ బొమ్మరా? అక్కడ కూర్చోబెట్టిన బొమ్మే కావాలి.
ఆవిడ బొమ్మ కాదురా, బిందు మాధవ్ గారు. అంటే జానీ మాస్టర్ అంకుల్ బొమ్మ కోసం పాడవాడండి అదేనా ఈ బొమ్మేనా? ఏ పాటరా? బుట్ట బొమ్మ నన్ను తిప్పుకుంటిదే అని పాడిండు కదా, ఈ బొమ్మ కోసమేనా? ఆవిడ ఈవిడ కాదు, కానీ ఈవిడ కూడా ఆవిడ లాంటిదే. అగా నవదీప్ గారు చూడు. నాకేం తెలియదు డాడీ, ఈయనని నువ్వు మన ఇంట్లో లేనప్పుడు మన ఇంట్లో చాలా సార్లు చూసినా. నిజమే చెప్తానమ్మా. కరెక్ట్ గా చెప్పరా, ఎప్పుడు చూస్తావు, ఎక్కడ చూస్తావు? మన ఇంట్లో మన టీవీలో మాస్ జాతర ప్రోగ్రామ్ వస్తాను కదా, దాంట్లో చూసినా. ఏం మాట్లాడుతున్నావురా? ఈడి నమ్మి నన్ను అనుమానిస్తావా? డాడీ అది తీసుకురావే, అది తీసుకురావే. వాడు ఇదే సొంతం ఎక్కేసాడు. ఏటే అలా బయటకు వెళ్ళి వస్తానే. ఎందుకో? భార్య బాధితులకి అక్కడ పెన్షన్ ఇస్తున్నారంటే అలాగే వెళ్ళి వస్తానే. సరే తిన్నంగా రాలేదనుకో, నా కోసం తెలుసు కదా, చెక్కేస్తాను చెక్కేస్తాను. నాకు చెక్ వద్దే, క్యాష్ కావాలి. ఏట్రా మామిడి పంచులేస్తావా? అయినా నువ్వు ఎల్లా సంతం తీసుకురా. అలాగేనే వస్తాను. శ్రీకాకుళం మంది ఆయ్ తెలుస్తుంది. ఎవరిని తీసుకుని వస్తున్నారా? జానీ మాస్టర్ గారు నమస్కారం జానీ మాస్టర్. నవదీప్ గారు నమస్కారం నవదీప్ గారు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. సప్రిత సప్రిత. ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. అప్పుడు సుప్రీత. సప్రిత సప్రిత. చిన్న కథ కదిరిద్యా. అక్కడ చూడు దీపిక గారు. ఏమైంది నాన్న మళ్ళీ? అమ్మా అమ్మ జేజమ్మ కాదు, అమ్మమ్మ అమ్మమ్మ. ఏమనుకోకండి, సంటి బిడ్డ అమ్మా. మీరు కూడా తెలియకుండా మీ పిల్లల్ని స్కూల్ కి రెడీ చేశారా? ఈ రోజు స్కూల్ లేదు. ఎందుకు? ఇవాళ సెకండ్ సాటర్డే కదా, సో అందుకని స్కూల్ లేదు. ఎలాగో స్కూల్ లేదు కాబట్టి పిల్లలు ఆడుకుంటారులేండి. చిట్టి తల్లి, వీళ్ళతో ఆడుకుంటావా? అబ్బాయిలతో ఆడుకునే వయసు నాకు ఇంకా రాలేదు నాన్న. అది కాదే, నార్మల్ గేమ్ ఆడతావా అన్నాను. నానా నువ్వు కూడా వెళ్ళి ఆడుకుంటావా నానా? పదండి పదండి, వాళ్ళు ఆడుకుంటారు పదండి. ఏ మాట? రైలాట. ఓకే. నేను ఇంజన్, నేను భోగి, నువ్వు భోగి. నువ్వు చుక్కు చుక్కు బండి వస్తుంది, జ్వరంత పక్కకు జరగండి, ఆగిన తర్వాత ఎక్కండి. ఇంజన్ బొగ్గును అక్కడ వదిలేసి ఈ బొగ్గులు వేసుకుని ఏం చేస్తున్నావురా? ఏరా బోగులు, ఏం లేకుండానే ఇంజన్ వేసుకుని వెళ్ళిపోతారా? ఏమైంది? వాళ్ళు ముగ్గురు నన్ను కొట్టిరు నాన్న, వాళ్ళు ముగ్గురు నన్ను కొట్టిరు నాన్న. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆడపిల్లని చూడకుండా అలా కొడతారా? అలా కొడతారా? బుద్ధి లేదు, అలా కొడతారా? మా డాడీ పిలువురా మీ అయ్య. ఏమైందిరా? అంకుల్ కొట్టాడు. అంకుల్ కొట్టిండు డాడీ. ఏరా చిన్నపిల్లలను చూసుకోకుండా కొడతావా? మేమేం మీ అబ్బాయిని కావాలని కొట్టలే, మా అమ్మాయిని ఫస్ట్ కొట్టిండు. ఏరా తల్లి చెప్పు, వీడు నేను కొట్టిండు కదా? లేదు నేనే అని కొట్టిరా, లేదు నేనే అని కొట్టిరా. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. వాళ్ళిద్దరు కొట్టారని చెప్పావు. తుత్తే అబద్ధం చెప్పిన. ఇది
ఇదిగో వాళ్ళు గొడవకు వచ్చారు, వాళ్ళిద్దరు నన్ను జుట్టు పట్టి పీకారు, బాగా కొట్టారని చెప్పు, అప్పుడు నేను చూసుకుంటా. ఇదిగో వీళ్ళిద్దరు నిన్ను కొట్టారా లేదా చెప్పే. ఈడు నన్ను కొట్టుడేంది? ఆ వీళ్ళనే నేను కొట్టినా, ఇప్పుడు కూడా కొడతా. ఏంట్రా ఏంట్రా మీరు ఆగే, మా పిల్లల్ని అంటారా? అసలు ఏమనుకుంటున్నారు? ఆగండ్రా, ఆగే, ఏమాడుతుర్రా? ట్రైన్ వస్తుంది నాన్న, అడ్డం రాకు. మీకోసం మేము ఇక్కడ తండుకుంటున్నది, మీరు ఇక్కడ ఆడతారా? నడవండి ఇక్కడ నుంచి. ఇంకొకసారి మీరు వాళ్ళు మధ్య పోరా. ఈ అడ్రస్ ఎక్కడా? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారా? ఓ ఇదా అండి, అమీర్పేట్. జస్ట్ నేను స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్కి వెళ్ళాను. చాక్లెట్ కావాలి. మా పాప అండి, కొనిస్తా బెట, లైన్ నోడు. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళారనుకోండి. ఇంత పెద్దది కావాలి. ఎంత పెద్దదే? ఇది ఇంత పెద్ద. కొనిస్తాను, కూర్చో. అడ్రస్ చెప్తాను ఇక్కడ. చెప్పండి. లెఫ్ట్కి వెళ్ళాను అనుకోండి, రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ బస్ స్టాప్ ఉంటుందండి. ఆ బస్ స్టాప్ లో మీకు బస్సు వస్తుంది, వెళ్ళండి. బాయ్ అండి, బాయ్ బాయ్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు పాపా? అంటే అంకుల్ ఇంకో ఆంటీతో మాట్లాడుతున్నా, టిల్లు చూసినందుకు కొట్టిండు. మాట్లాడుతున్నావా? అది కాదు, అది కాదు, అది కాదే. చెప్పండి. ముద్దు కూడా పెట్టుకున్నాడు. అయిందా? బాగా అయిందా? ముద్దు పెట్టుకున్నానా నేను? ముద్దు పెట్టుకున్నా కాదు, అంకుల్ ఆంటీ నాకు చేస్తున్నాడు. చేసుకున్నావు. నీకు ఇదేం పోయిరోకనరా, నీకు ఇదేం పోయినా. ఇంటికి రా, చెప్తాను నీ పని. అమ్మా నాన్న ఏం చేయలేదమ్మా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడే నువ్వు చెప్పేది? ఎప్పుడే నువ్వు చెప్పేది? అది నన్ను కొట్టిపోయిన తర్వాత ఇప్పటికైనా అబద్ధాలు ఆడేటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం చెప్పానా? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తా చేస్తా. వెరీ గుడ్. ఇప్పుడు చూసుకుంటా. ఏరా నా పెళ్ళానికి నాకు లొల్లి పెట్టిస్తారా? లొల్లి పెట్టిస్తారా? విను, మీ అబ్బాయి విను. ఇక డైలాగ్స్ లేవు, డైరెక్ట్ పెళ్ళబా రావే. వస్తావా? ఓకే. ఏం చేస్తున్నారా? రైలు ఆట ఆడుతున్నాం. నువ్వేంటి? నేను ఇంజన్. బోగి. బొగ్గు బొగ్గు బొగ్గు. మీకోసం మేము కొట్టుకొని బొగ్గు బొగ్గు అయితే అంటే మీరు ఇంజన్ ఆట ఆడతారా? ఫస్ట్ వీళ్ళని తన జడ్జెస్ ఎలా అనిపించింది? బిందు గారు క్యూట్ మూమెంట్స్ క్రియేట్ చేశారు. లైక్ వస్తానట్లే అందరూ, ప్రతి పిల్లోళ్ళు లైక్ మమ్మల్ని అందరినీ యూస్ చేసుకున్నారు. జడ్జెస్ని, మెంటర్స్ని వాళ్ళ స్టైల్లో పరిచయం చేసుకున్నారు. దట్ వాజ్ నైస్. అండ్ బాగా నచ్చింది ఏంటంటే లైక్ పిల్లలు గొడవ పడుతుంటే పెద్దోళ్ళందరూ మీలో గొడవ పడుతున్నారు, బట్ చివరికి వాళ్ళందరూ మళ్ళీ నార్మల్గా ఆడుకుంటూ ఉంటారు. దేర్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ దట్. సో ఎంజాయ్ చేసాము. దేర్ వాజ్ సంథింగ్ హిలేరియస్ అట్ ద సేమ్ టైమ్. లైక్ కొంచెం నేర్చుకోవాల్సింది కూడా ఉంది. సో దట్స్ గుడ్ థింగ్. నవదీప్ గారు, టిల్లు రాను రాను బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నావు. వెరీ నైస్. ఇంకే యాజ్ యూజువల్ నీ రైటింగ్ బాగుంది. మూడు సెటప్లు, మూడు అందరూ అదే క్యారెక్టర్లు వచ్చి ఆ కన్ఫ్యూజన్ లోంచి బయటికి వెళ్ళారు. ఐ థింక్ చేసి దీంట్లో మంచి గ్రిప్ వస్తుంది మీకు. ఇట్స్ ఫన్ స్క్రిప్ట్. బాగుంది. జానీ మాస్టర్. వెంకీ బాగుంది, చాలా బాగా రాసుకున్నారు. మహేష్ సూపర్ గా చేశారు. ఇది బాగా పేలడానికి కారణం మీరే. బాగుంది, అందరు చాలా బాగా చేశారు. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ మహేష్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.